పెళ్ళైన కూతురు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసే తండ్రికి వారసురాలే అవుతుంది ఒకవేళ కొడుకులు లేకపోతే అన్నటువంటిది సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబ నిర్వచనం పరిధి నుంచి వివాహిత కుమార్తెని మినహాయించడం ఏకపక్షం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనంటూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తండ్రి మరణానంతరం అతని స్థానంలో చౌకధరల దుకాణం లైసెన్స్ని తనకు కేటాయించాలని కుమార్తె అభ్యర్థి ధర్మాసనం సమర్థించింది. ఆమెకు ప్రతికూలమైన తీర్పునిచ్చినటువంటి అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని కొట్టేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలకు వివాహమై అత్తగారింటికి వెళ్లిన కుమార్తెను పుట్టింటి కుటుంబ సభ్యురాలుగా పరిగణించరాదన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుని రేషన్ షాప్ డీలర్ కుమార్తె హైకోర్టులో సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించగా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రేషన్ షాప్ డీలర్ మృతితో తల్లికి అండగా ఉంటూ ఆ కుటుంబ భారాన్ని పిటిషనర్ మోస్తున్నారని, వివాహమైనప్పటికీ పుట్టింట్లోనే ఉంటూ దివ్యాంగురాలైన సోదరి సంరక్షణతో పాటు కుటుంబ బాధ్యతలు మోస్తున్నారని సుప్రీంకోర్టు గుర్తించింది. తల్లి మరణానంతరం ఆ రేషన్ షాప్ లైసెన్స్కి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. తండ్రి, తల్లి మృతితో కుటుంబ సభ్యులు పిటిషనర్ మీద ఆధారపడటం, చౌకధరల దుకాణం ఉన్న గ్రామంలోనే పిటిషనర్ జీవిస్తున్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఈ వాస్తవాలను అధికారులు కూడా అంగీకరించారని తెలిపింది. పిటిషనర్కు చౌకధరల దుకాణం లైసెన్స్ జారీ చేయాలని అధికారిని ఆదేశించింది. వివాహమైనంత మాత్రం కుమార్తెతో కుటుంబ బంధం ముగిసిపోదని, కొనసాగుతూనే ఉంటుందని ధర్మాసనం చెప్పింది. వివాహమైన కుమారుడు విడిగా దూరంగా ఉంటున్నప్పటికీ కుటుంబ సభ్యుడిగా పరిగణిస్తూ కుమార్తె విషయంలో భిన్నంగా ఆలోచించడం లింగ వివక్ష ధర్మాసనం అభిప్రాయపడింది.